హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే అటకేశ్వర టెంపుల్కి అయితే వచ్చాము. సో ఇక్కడైతే చాలా బాగుంది వ్యూ. మేము ఈవినింగ్ టైంలో వచ్చాము. రష్ కూడా ఎక్కువ లేదనమాట. కోతులు అయితే చాలా బాగున్నాయి, ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ కొంచెం భయంగానే ఉంది, బట్ స్టిల్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో ఇక్కడ తొందరగా ఫినిష్ చేసేసుకొని ఇప్పుడైతే మనం శిఖరేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. సో ఇక్కడ కొండపై నుంచి చూస్తే మనకి శ్రీశైలంలో ఉన్న మెయిన్ గోపురం అయితే కనబడుతుంది, శివయ్యది. మనకైతే కనపడలేదు ఇప్పుడు. పూర్వం అయితే అప్పుడు వాళ్ళకి కంటి చూపు చాలా బాగుండేది కాబట్టి అప్పుడైతే వాళ్ళకి కనబడేదంట. ఇప్పుడైతే ఎవరికి కనబడట్లేదు జనరల్గా. జస్ట్ ఆచారం ప్రకారం చూడడమే. నేను మా ఆయన ట్రై చేస్తాము, బట్ మాకైతే ఏం కనబడలేదు. బట్ మీరు కూడా ట్రై చేస్తానంటే వచ్చి చూడండి. సో దీని తర్వాత దర్శనం చేసేసుకొని వ్యూ పాయింట్ దగ్గర అయితే ఫొటోస్ దిగాం. వ్యూ అయితే చాలా బాగుంది. మేము ఈవినింగ్ టైం వెళ్ళాం కాబట్టి మాకు వ్యూ పాయింట్ అయితే చాలా బాగా నచ్చింది. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే 5 to 6 టైంలో ప్లాన్ చేసుకోండి. వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మనం సాక్షి గణపతి టెంపుల్కి అయితే వచ్చాము. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనం ఒకవేళ దర్శనం చేసుకుంది శివయ్య మర్చిపోయినా కూడా సో మనకి సాక్ష్యంగా అయితే గణపతి దేవుడైతే ఉంటాడనమాట. సో అందుకోసమనే. అండ్ ఆల్సో మనం ఏమైనా తప్పులు అంటే పాపాలు తెలిసి చేసినా తెలియక చేసినా అవన్నీ అయితే ఇక్కడ దర్శనం చేసుకుంటే తొలగిపోతాయి. మన విఘ్నాలను తొలగిస్తాడంట విఘ్నేశ్వరుడు. సో మేమైతే ఇక్కడ దర్శనం చేసుకున్నాము. మాకైతే చాలా బాగా జరిగింది దర్శనము. సో ఫైనల్లీ మనం ఇప్పుడైతే మెయిన్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. సో ఇక్కడైతే జ్యోతిర్లింగాల్లో ఒకటైన మల్లికార్జున స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. సో ఇక్కడ మేము స్పర్శ దర్శనం అయితే చేసుకున్నాము. మాకు చాలా బాగా అయితే దర్శనం జరిగింది. అండ్ తర్వాత అలాగే శక్తిపీఠంలో ఒకటైన భ్రమరాంబికాదేవి దర్శనం కూడా అయిపోయింది మాకు ఇక్కడే. సో అమ్మవారి మెడభాగం ఇక్కడ వెలిసిందనమాట. సో అలాగే శివాజీ ఐడియా ఉంది కదా, శివాజీ కూడా ఇక్కడే భ్రమరాంబికాదేవి దర్శనం ఇచ్చారు ఒరిజినల్ ప్రత్యక్షంగా. అండ్ ఆల్సో మీకు శివాజీ గురించి కూడా ఇక్కడ మ్యూజియం అది ఉంది. నేను అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను, చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్స్ చేయండి.